డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలోని ఈరోజు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారులు రంగావారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇటీవల కులం పేరుతోని అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార కులంపైన మాట్లాడిన పదాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, మత్స్యకారుల ఓట్లతో గెలుపొందిన నువ్వు కుల దూషణ చేయడం సరికాదని, నీకు రానున్న ఎన్నికల్లో ద్వారపూడిని గద్దె దింపుతామంటూ తస్మా జాగ్రత్త అని, మీ నాయకుల మధ్య ఏమైనా ఉంటే మీ రెండు పార్టీలు తేల్చుకోవాలి, కులాన్ని చిచ్చిపెట్టేలా మాట్లాడితే తగదు అని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎందుకంటే అది తప్పనిసరిగా అని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా మరి దానికి వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో అగ్నికుల క్షత్రియుల నుంచి మరి ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి దయచేసి మీరు అన్నమాట అగ్నికుల క్షత్రియుల కులం అందరూ కూడా తీవ్రంగా ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. చెప్తారు స్టార్ట్లో చెప్పాలి. ఈరోజు ఈ పత్రికా సమావేశాలకి మీడియా మిత్రులకి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ అందరికి కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మీ జాతి కోటి రూపాయలు ఇస్తే 10 రూపాయలు 10 కోట్లు చెప్పుకునే జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన జాతి గురించి మాట్లాడే ముందర వ్యక్తిగతంగా ఉంటే కొండబాబు గారికి, మాజీ ఎమ్మెల్యేకి, వీళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు తప్ప, నువ్వేళ 4 కోట్లు ఇచ్చి నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. అతనికి తెలుసో తెలియదో 1475 ఎకరాలు మల్లాడ సత్యనారాయణ గారు ఈ అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వ్యక్తే విద్యాదాతగా ఉండి ఈనాడు నడిబొడ్డులోనే ఉన్నాడు. అది మీకు తెలుసో తెలియదో. ఈ అగ్నికుల క్షత్రియుడు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు, అలాగా నేను ఇంత పెట్టానని కూడా చెప్పలేదు. రెండోది, అలాగే 1475 ఎకరాలు కుప్పనతి కృష్ణమ్మ గారు అంతర్వేద దేవస్థానం నిర్మాణించిన ఈ అగ్నికుల క్షత్రియుడే. అలాగే వాడపల్లి దేవస్థానం కూడా ఈ అగ్నికుల క్షత్రియుడే. మేము ఎప్పుడు మీకులాగా 4 కోట్లు పెట్టాం, 40 కోట్లు పెట్టామని ఎప్పుడు చెప్పలేదు. మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే కొండబాబు మీరు చూసుకోండి తప్ప, కానీ ఎప్పుడైనా సరే ఈ జాతికి కించపరిచే పరిస్థితే రేపొద్దున తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఉపసంహరించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సభా వేదిక మూలంగా